మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 370 మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చేత బిడ్డలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చిహ్నాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మళ్ళీ మీకు వెనక్కి తగ్గి సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అరాచకాలు చేసి ఎంతో హిందువుల రక్త మాంసాలతోటి, హిందువుల మానభంగాలు, ఆడబిడ్డల మానవిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోలో నుంచి తీయడం కాదు. ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నిటినీ కూడా తీసేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. చార్మినార్ని పూర్తిగా చిహ్నం నుంచి తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో వలసవాదులైనటువంటి ఈ ప్రాంతంలో అరాచకంగా జ్వరపడ్డటువంటి ముస్లిం పాలకులు హిందూ సామ్రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకొని దురాక్రమణ చేసినటువంటి దురాక్రమవాదులు ఈ ప్రాంతంలో హిందువులను ఊచకోతకు వచ్చినటువంటి ఆ పాలకుల ఆనవాళ్లను కూడా మీరు మరి పూర్తిగా తీసేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మరి గుర్తు చేస్తూ ఉన్నది. నిజంగా రాజరిక గుర్తులను తొలగించాలని చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఉంటే తెలంగాణ నుంచి ఎన్నో ప్రాంతాల్లో వారి గుర్తుల్ని చిహ్నాల్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఈ తెలంగాణ గడ్డ మీద హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణం ఈ ప్రజల కోసం, తెలంగాణ బిడ్డల కోసం, ఈ తెలంగాణ తెలుగు బిడ్డల కోసం, ఈ ప్రాంతంలో హిందూగా ప్రతి హిందూకి వారి సంక్షేమం కోసం పనిచేసినటువంటి మరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ సామ్రాజ్యపు తోరణమైనటువంటి ఆ తోరణాన్ని తొలగించడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా చివరి హిందూ రాజు అయినటువంటి ఈ ప్రాంతానికి చివరి హిందూ రాజు అయినటువంటి కాకతీయ తోరణాన్ని ఖచ్చితంగా ఈ లోగోలో, ఈ చిహ్నంలో ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా మీరు చూడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ దురాక్రమణదారులు కాకతీయ హిందూ సామ్రాజ్యాన్ని కూలదోసి దురాక్రమణ చేసి కొన్ని వందల సంవత్సరాలు ఈ ప్రాంతంలో హిందువుల మీద అరాచకంగా పాలన సాగించినటువంటి వారి తోరణాలు, వారి మరి రాజరిక చిహ్నాలు ఇంకా ఆదిలాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎదులపురం అని పిలువబడేటువంటి ఆదిలాబాద్ని, ఎదులపురం అని పిలువబడేటువంటి వారిని బలవంతంగా ఆ రోజు ఆదిలాబాద్ పేరు పెట్టి ఈరోజు వాడకంలో ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఎదులపురం అనే పిలుస్తారు. అలాంటి ప్రాంతంని మీరు ఆదిల్ పేరు పెట్టుకున్నటువంటి ఆ రాచరికపు మరి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అది రాచరికపు చిహ్నమనని భావించడం మీరు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాంటివి హైదరాబాద్ భాగ్యనగరంగా
అదే మాదిరిగా మహబూబ్ నగరు పాలమూరు జిల్లాగా, అదే మాదిరిగా కరీంనగరు నిజామాబాద్ ఇందూరుగా, మరి కరీంనగర్ లాంటి అన్ని ప్రాంతాల్లో ఒకసారి చూస్తే సికింద్రాబాద్ లష్కర్గా, కరీంనగర్ ఎలగందలగా, మహబూబ్ నగర్ పాలమూరుగా, మహబూబాబాద్ మానకోటగా ఇంకా పిలువబడేటువంటి ప్రాంతాలు మరి అన్నిటినీ కూడా ఆ రోజు బలవంతంగా వారు ముస్లిం పేర్లు పెట్టేసినటువంటి ఆ ప్రాంతాలను మరి ఎందుకు మీరు మార్చాలని ఆలోచన చేయడం లేదు. ఈరోజు మీరు చూసినట్టయితే మద్రాసు, ఒకప్పుడు మద్రాసుగా పిలువబడేటువంటిది వాళ్ళు మరి ఏ రకంగానైతే ఈరోజు చెన్నైగా మార్చుకున్నారు, కలకత్తాను కోల్కత్తాగా మార్చుకున్నారు, బొంబాయిని ముంబైగా మార్చుకొని అన్ని ప్రాంతాల లోపల వారి పేర్లు మార్చుకొని అన్ని రకాలుగా పురాతనమైనటువంటి పేర్లను పునరుద్ధరణ చేసుకున్నటువంటి మరి చాలా రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఆలోచన చేయడం లేదు? తెలంగాణ రాష్ట్రంలో ఈ ముస్లిం ఓట్ల కోసం పాకులాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రకంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆనవాళ్లను తొలగించేసి మరి పాత సాంస్కృతికంగా తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పేర్లైనటువంటి ఆ వాస్తవ పేర్లను మరి పునరుద్ధరణ జరిగితే తప్ప ఈ తెలంగాణ సంస్కృతి పునరుద్ధరణ జరగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు పునరుద్ధరణ అంటున్నారు. పునరుద్ధరణ అంటే మన సాంస్కృతిక పునరుద్ధరణ జరగాల. గత పాలకుల్లో గతంలో ఉన్నటువంటి మరి సాంస్కృతిక పేర్లను కూడా మనము వారి అరాచకమైనటువంటి పాలనలో ఉన్నటువంటి రాజరికపు చిహ్నాలను తొలగించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మరి ప్రభుత్వానికి లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ గుమ్మాటాలను సచివాలయంలో కొత్తగా పాత పాలకులు నిర్మాణం చేశారు. మరి నిజంగా చిహ్నాలు ఉండొద్దంటే మరి ఆ టోమ్స్ ఏ ముస్లిం పాలకులకు సింబాలిక్గా ఉన్నటువంటి ఆ టోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గుమ్మాలటను తొలగించేటువంటి ధైర్యం దమ్ము మీకు ఉన్నదని అడుగుతున్నా. సెక్రటేరియట్లో దాదాపు 34 గుమ్మాటాలు నిర్మాణం చేసినటువంటి పాత పాలకులు కేవలం ముస్లిం ఓట్ల కోసమో ఓవైసీని సంతోషపెట్టడం కోసమో చేసినటువంటి ఆ గుమ్మాటాల నిర్మాణాన్ని మరి ఎందుకు తొలగించడం లేదు? అవి తొలగించి మరి నిజంగా తెలంగాణ సాంస్కృతికమైనటువంటి మరి చిహ్నాలైనటువంటి మరి మన తెలంగాణ ఉట్టిపడేటువంటి చిహ్నాలను ఎందుకు నిర్మాణం చేయడం లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి సాంస్కృతిక నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం జరగాలంటే తెలంగాణ సాంస్కృతికంగా అన్ని రకాలుగా ఉన్నటువంటి వైభవాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది.